మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు ధోని శ్రీనివాస్ యాదవ్. ప్రస్తుతానికి మనం నిర్మల్ జిల్లాలోని తానూరు మండలం బోసి గ్రామంలో ఉన్నాము. బోసి గ్రామంలో అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ కేవలం ఒకే ఒక్క కర్ర వినాయకుడిని అయితే కూర్చోబెట్టుకోవడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఈరోజు జిల్లా కలెక్టర్ గారు కూడా ఇక్కడ దర్శనానికి వచ్చారు. మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష మేడం గారు వచ్చారు. ఇక్కడ ప్రత్యేకంగా బోసి గ్రామ కర్ర వినాయకుని దర్శనానికి అయితే వచ్చారు. మనం మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్తే. మంచిగా నిర్మల్ జిల్లాలో అన్ని చోట ఇప్పుడు గణేష్ పండుగ జరుపుతున్నారు. నిర్మల్లో, బైసాలో, ఖానాపూర్లో కూడా కొన్ని చోట ఇది సేమ్ పండుగ చాలా ఉత్సాహపరంగా అందరూ జరుపుతున్నారు. అది చూడడానికి ఈరోజు బైసాలో ఫస్ట్ నిమజ్జనం స్టార్ట్ అవుతుంది కాబట్టి బైసాలో చాలా పెద్దగా ప్రతి సంవత్సరం వాళ్ళు నిమజ్జనం కార్యక్రమం ఇంకా శోభాయాత్ర ఏర్పాటు చేస్తారు. అది చూడడానికి రావడం జరిగింది. దీంతో పాటు ఇక్కడ బోసిలో కూడా మన గణేష్ చూడడానికి రావడం జరిగింది. చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా సంతోషంగా ఉన్నాను. ప్రస్తుతానికి కర్ర వినాయకుడికి దూర దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. ప్రత్యేకంగా గ్రామంలో 1963 నుంచి కూడా ఒకే ఒక వినాయకుడిని కొలువు తీరుస్తున్నారు. మొదటిసారి మీరు వచ్చారు, ఎలా అనిపించింది? చాలా సంతోషంగా అనిపించింది. ఇక్కడ కర్ర వినాయక్ చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు ఒక చరిత్ర లాగే, ఒక హిస్టరీ లాగే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు మంచిగా ఇక్కడ ప్రతి సంవత్సరం ఒకే వినాయక్కి పూజ చేస్తున్నారు. వేరే చోట ఏమవుతుంది అంటే వాళ్ళు విగ్రహం తీసుకువస్తారు, మళ్ళీ నిమజ్జనం చేస్తున్నారు. కానీ ఇక్కడ ప్రతి సంవత్సరం నుంచి ఒకే వినాయక్కి పూజ అంటే ఇది ఒక గొప్ప విషయం. సో చాలా సంతోషంగా ఉన్నాను. థ్యాంక్ యూ. చెప్పడం జరిగింది, నాకు చెప్పడం జరిగింది 1963 నుంచి గ్రామంలో ఒకటే గణపతి మూర్తి పూజ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం అన్ని మతం వాళ్ళు, అన్ని కులం వాళ్ళు ఇక్కడ వచ్చి ఇదే ఆలయంలో పూజా ప్రణామం అన్ని చేస్తున్నారు. ఇది చాలా చాలా సంతోషంగా విషయం ఉంది. సో నా తరఫు నుంచి మీ గ్రామానికి కూడా చాలా చాలా ధన్యవాదాలు, ఇంకా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది వచ్చి గణేష్ ఉత్సవంలో మీరు మంచిగా ఉండాలి, మీ ఫ్యామిలీస్, మీ కుటుంబం అందరూ మంచిగా ఉండాలి అది కోరుతున్నాను. ఓసి గ్రామంలో చిన్న చిన్న ఏదో రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, నాకు మీ గ్రామం వాళ్ళు ఇక్కడ చెప్పడం జరిగింది. రీసెంట్ గా ఒక స్కూల్లో కూడా ఒక కంపౌండ్ వాళ్ళ అవన్నీ కూడా రిక్వైర్మెంట్ ఉన్నాయి, నాకు వీడియో అన్ని కూడా చూడడం జరిగింది. అవన్నీ మన శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. సో